అంటే కల్వకుర్తికి సంబంధించి చంద్రధన విలేజ్కి సంబంధించిన సర్పంచ్ మనతో ఉన్నారు. తను బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో మరి ఏంటి అనేది కూడా వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు రైతులకు చేసినటువంటి పథకాలు కావచ్చు, మరియు ప్రతి ఊర్లో హనుమాన్ దేవాలయం ఏ విధంగా ఉందో కేసీఆర్ ప్రభుత్వం ఇట్లంగా ప్రతి గడపకు తన పథకాలు అందిన విధంగా పనిచేసింది. కాబట్టి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కదా, రానున్న ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు చెప్తా ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇక్కడ దాదాపు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. కానీ మన నుంచి 60% మన నుంచి నిధులు వెళ్తే దాదాపు దాంట్లో సగం డబ్బులు గిట్లంగా మన రాష్ట్రానికి రావడం లేదు. 8 మంది మంత్రులు గిట్లంగా విఫలమయ్యారు. ఎందుకంటే యూరియా విషయంలో కావచ్చు, ఇప్పుడు మన గ్యాస్ విషయంలో కావచ్చు, పెట్రోల్ విషయంలో కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు దాంతో సాధ్యం కాదు కనుకనే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని ఎంతో సుభిక్షంగా నిలవగలిగారు. కాబట్టి ఈరోజు మేము పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. ఎందుకు అధికార పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీకి ప్రధానంగా జాయిన్ అవుతున్నా? ఎందుకు అధికార పార్టీలో కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అవ్వట్లేరు? ఎట్లా చూస్తారు? అధికారంలో ఉంది కదా. అధికార పార్టీ కాంగ్రెస్ అయినప్పటికీ ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క విలేజ్, ఏ కాన్స్టిట్యూన్సీ అయినా సరే డెవలప్మెంట్ అయింది కనుక మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే బీద ప్రజలకు న్యాయం జరుగుతుంది. అందుకనే ప్రజలు కోరుకునే విధంగా మనం బీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని చెప్పి అనుకున్నాం. అంటే మామూలుగా సర్పంచులు కావచ్చు, వీళ్ళంతా కూడా అధికారంలో ఉండే పార్టీకి వెళ్తేనే ఫండ్స్ కానీ అవన్నీ కూడా వచ్చే ఆలోచన ఉంటుందంటూ కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. మీరేమో డిఫరెంట్గా ఇందులోకి వస్తూ ఉన్నారు. సో ఏంటి? అయితే అందరూ అధికార పార్టీ ఉందని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే నా దగ్గర ఇలాంటి డబ్బులు లేవని చెప్తుండో. సరే, వేరే మా విలేజ్కి మేము కావచ్చు, మిగతా వాళ్ళ సర్పంచ్ గెలిచిన, కాంగ్రెస్ సపోర్ట్ గెలిచిన విలేజ్లకు ఇట్లా ఫండ్స్ ఇవ్వడం లేదు, మేము పోయిన తర్వాత ఇట్లా మాకు ఫండ్స్ ఇవ్వరని చెప్పి మేము ఆ పార్టీ కాకుండా రాబోయే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కనుక ఆ పార్టీని మేము ఎంచుకోవడం జరిగింది. ఇట్లా పార్టీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నా? బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నా? రీజన్స్ ఏం చెప్తారు? ఎందుకంటే గత 10 సంవత్సరంలో 24 గంటల కరెంటు చూసినాం. రైతులకు ఏ విధంగా మేము రైతు బంధు 11 సార్లు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత 5 సార్లు రైతు బంధు వేయాలనుకుంటే ఇప్పటికీ 2 సార్లు వేసేది. అది గిట్లంగా సరిగా వేయలేదు. ప్రతిదీ కేసీఆర్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది కనుక అందుకని మేము మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. ప్రజలు గిట్లంగా అదే కోరుకుంటారు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడున్న అంచనా ప్రకారం? ఖచ్చితంగా 100 సీట్లు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ రోజు మన డీలిమిటేషన్ ద్వారా 169 సీట్లు అనుకుంటున్నాం కనుక దాంట్లో ఖచ్చితంగా 130 సీట్లు, 140 సీట్లు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇది అధికార పార్టీని కాదని ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ కల్వకుర్తి నుంచి కూడా చాలా మంది నేతలు జాయిన్ అవుతా ఉన్నారు. అటు బీజేపీ పార్టీ నుంచి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా. సో వాళ్ళ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. సో రానున్న భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నట్టు కూడా మరి పార్టీ మారినటువంటి నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్టు సల్మాన్ రావుతో ప్రభాకర్, పల్టన్ మీడియా, తెలంగాణ.